హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు థంబ్నెయిల్ చూస్తుంటే అర్థమయ్యే ఉంటుంది కదా. సో లైవ్స్ గురించి అనమాట. ఇది చాలా ఎక్కువగా చాలామంది అడిగే క్వశ్చన్. లైవ్స్ చేయొచ్చా, వాచ్ అవర్స్ కలుస్తాయా, లేదంటే అసలు లైవ్స్ వల్ల ఏంటి ఇది అంతా. అయితే ఇక్కడ కొన్ని నెగిటివ్స్ కూడా ఉన్నాయి. నెగిటివ్సే ఎక్కువ ఉన్నాయి. ఒక రకంగా మన పరంగా క్రియేటర్స్ పరంగా చూస్తే నెగిటివ్సే ఎక్కువగా ఉన్నాయి. సో ఏంటంటే అన్నీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్కటి. దాని తర్వాత మీరు డిసైడ్ అవ్వండి. అండ్ ఇక్కడ ఫస్ట్ ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే, ఎవరో వేరే ఒకళ్ళేమో లైవ్స్ చేయమని చెప్తారు, ఒకళ్ళేమో లైవ్స్ చేయొద్దని చెప్తారు, మేమేం చేయాలి అనే డౌట్ మీకు రావచ్చు. ఇవన్నీ చెప్పిన తర్వాత మీరే డిసైడ్ చేసుకోండి ఏం చేయాలి అనేది. ఫస్ట్ థింగ్, మీరు లైవ్లు చేసి వాచ్ అవర్స్ కోసం మెయిన్గా లైవ్స్ చేసి టైం వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే ఓన్లీ లైవ్స్ చేసి వాచ్ అవర్స్ వస్తే మీకు మానిటైజేషన్ అవ్వదు ఖచ్చితంగా. ఇది నేను ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాను. మీరు లైవ్స్ ద్వారా వాచ్ అవర్స్ తెచ్చుకోండి, కానీ మనకు రావాల్సిన మానిటైజేషన్ దీంట్లో 25% వస్తే ఓకే. బట్ 100% లైవ్స్ నుంచే అంటే అసలు మీకు కంటెంట్ ఎక్కడున్నట్లు ఇంకా. సో అందుకే లైవ్స్ నుంచి మీరు కంటిన్యూస్గా అదే పని కాకుండా లాంగ్ వీడియోస్ ఎక్కువగా పెట్టాలి. లాంగ్ వీడియోస్ ద్వారానే మీకు మానిటైజేషన్ అనేది అవుతుంది. ఈ లాస్ట్ వీక్ అంటే ఈరోజు యాక్చువల్గా థర్స్డే. సో నాకు ముందు సండే నుంచి కూడా, లాస్ట్ సండే, ఈ ముందు సండే కాకుండా లాస్ట్ సండే నుంచి ఒక 5 వచ్చారు. ఏది ఈ రీయూజ్డ్ కూడా కాదు, రకరకాలు పెడుతున్నారు వాళ్ళు. ఈ లైవ్స్ ద్వారా ఎవరికైతే వాచ్ అవర్స్ వస్తాయో అపీల్ రావట్లేదు, ఇదేంటి రిపిటేటివ్ అని వస్తుంది, లేదా రీయూజ్డ్ అని వస్తుంది, లేదంటే మిస్లీడింగ్ థంబ్నెయిల్స్ అని వస్తుంది, మిస్లీడింగ్ మెటా డేటా అని వస్తుంది. ఇలా రకరకాలుగా పెడుతున్నారు అనమాట వాళ్ళు. అంటే యాక్చువల్ రీజన్ ఇదే, ఏది లైవ్స్ ద్వారా వాచ్ అవర్స్ వస్తే మానిటైజేషన్ అవ్వట్లేదు. అంటే 100% ఇప్పుడు మొన్న ఒక ఛానల్ వాళ్ళు వచ్చారు, జస్ట్ 84 అవర్స్ లాంగ్ వీడియోస్ నుంచి ఉన్నాయి. మిగతా వాచ్ అవర్స్ అన్నీ కూడా లైవ్స్ నుంచే ఉన్నాయి. సో మానిటైజేషన్ అవ్వదు ఖచ్చితంగా. సో అట్లా మీరు ఊరికే టైం వేస్ట్ చేసుకోవద్దు. నేను చూస్తున్నాను చాలామంది ఏముండదు అసలు, ఊరికే ఒక లైవ్ పెడతారు. అసలు ఒక ఆమె అయితే ఏముండదు, ఊరికే జస్ట్ అలా బెడ్ మీద అలా పడుకుని, ఇక్కడ ఈ ఫోన్ ఏమో ఇట్లా పక్కన ఇట్లా ఫోన్ ఉంటుంది అనమాట. ఇట్లాగా ఆవిడేమో ఇలా పడుకుని నిద్రపోతూ ఉంటుంది, మధ్య మధ్యలో ఇట్లా లైవ్ వైపు చూడడం. ఏం లైవ్స్ అసలు అవి? అంటే ఇక లైవ్ల కోసం ఏమైనా చేసేస్తున్నారనమాట. అంటే ఏం మ్యాటర్ ఏమి ఉండదు అసలు లైవ్ల్లో. మీరు కనిపిస్తూ చేశారనుకోండి, కనిపిస్తూ చేస్తే ఓకే. కనిపిస్తూ ఏదన్నా మాట్లాడుతూ ఏదన్నా చేస్తున్నారనుకోండి, అది వేరు, అలాంటి లైవ్స్ పర్లేదు. అలా కాకుండా ఊరికే ఏదో పిచ్చి పిచ్చి లైవ్స్ పెట్టేసుకుని, మీకు ఓన్లీ లైవ్స్ ద్వారా వస్తే మాత్రం అవర్స్ మానిటైజేషన్ అవ్వదు ఖచ్చితంగా. ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు కూడా ఉండుంటారు. అంటే నన్నే అందరూ కాంటాక్ట్ అవ్వాలని ఏం లేదు కదా. ఇలా పెట్టినప్పుడు అయితే నేను చూశాను అనమాట, చాలామందికి వాచ్ అవర్స్ లైవ్స్ ద్వారా రావడం వల్ల మానిటైజేషన్ అనేది అవ్వట్లేదు. అది. అండ్ ఇంకోటి, ఈ లైవ్స్ ఎక్కువగా చేస్తే ఛానల్ కూడా రీచ్ తగ్గిపోతుందండి. ఎందుకంటే మీకు ఎంతసేపు మీరు లైవ్లు చేస్తూ ఉంటే కంటెంట్ ఎక్కడ ఉంటుంది అసలు? లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తా కంటెంట్ కన్సిస్టెంట్గా అలా తెచ్చుకోవాలి అంతే. అలా వ్యూస్ తెచ్చుకోగలగాలి. అంతేగాని మీరు లైవ్స్ చేస్తే పెద్ద ఉపయోగం ఏమి ఉండదు, ఛానల్కి నెగిటివ్ అవడం తప్ప. మానిటైజేషన్ ముందైనా అంతే, తర్వాత అయినా అంతే. ఇప్పుడు ఈ పరంగా చూస్తే మానిటైజేషన్ అవనట్టే కదా. ఇప్పుడు లైవ్స్ చేసినా కానీ 25% మీరు తెచ్చుకోవచ్చు వాచ్ అవర్స్. అసలు చేయొద్దని నేనేం చెప్పను, చేయొచ్చు. లైవ్స్ ఇచ్చిందే చేయడానికే కదా లైవ్స్. సో లైవ్స్ చేయండి, కానీ దానికి ఒక లిమిట్ అంటూ ఉండాలి. ఇక వాచ్ అవర్స్ వస్తున్నాయి కదా అని చెప్పి మెయిన్ ఏంటంటే, మానిటైజేషన్ అయ్యే లోపు ఎంత హడావుడి పడిపోతారంటే, మానిటైజేషన్ అయిపోతే చాలు, తర్వాత ఏం చేస్తారు? తర్వాత ఏం ఉపయోగం ఉండదు. ఇది నేను ఎన్ని చెప్పినా మీకు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయితే తప్ప తెలియదు. సో మీరు ఎప్పుడైనా ముందు మానిటైజేషన్ అయ్యే లోపు ఒక ఆడియన్స్, ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ని క్రియేట్ చేసుకోవాలి మీరు. అంటే కంపల్సరీ మన వీడియోస్ చూడాలి వాళ్ళు, అలా చూసేటట్టుగా మన వీడియోస్ ఉండాలి. అప్పుడు మీకు మానిటైజేషన్ అయిన తర్వాత కూడా రెవెన్యూ అనేది వస్తుంది. అది లేకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి మానిటైజేషన్కి, అక్కడేమి మానిటైజేషన్ అయిపోయింది, సరే అయిపోయింది అనుకుందాము, తర్వాత అసలు మీకు వ్యూస్ ఎక్కడి నుంచి వస్తాయి? అప్పుడు కూడా లైవ్లతోనే కూర్చుంటారు. ఆ లైవ్ల్లో పెద్ద బీభత్సంగా రెవెన్యూ ఏమి ఉండదు. మీరు ఎంతసేపు చేసినా బీభత్సమైన రెవెన్యూ ఏమి ఉండదు వర్టికల్ లైవ్స్కి అయితే కనుక. సో అలాంటప్పుడు ఇంకెందుకు ఊరికే చేసి టైం వేస్ట్ కదా అదంతా కూడా. యూట్యూబ్ అంటే అంత ఈజీగా ఉండదు. ఎవరికి వాళ్ళు యూట్యూబ్లో డబ్బులు వచ్చేస్తున్నాయి అని చెప్పి ఛానల్స్ స్టార్ట్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. మనం ఏమి ఇస్తున్నాము అనేది అసలు ఆలోచనే లేదు.
ఇప్పుడు మన ఊరికే ఇంట్లో కూర్చుంటాము. ఇంట్లో కూర్చుంటే మనకి ఎవరన్నా వచ్చి డబ్బులు ఇస్తారో చెప్పండి ఇప్పుడు? డబ్బులేమి ఇవ్వరు కదా! ఊరికే ఏం డబ్బులు ఇవ్వరు కదా ఎవరు మనం కష్టపడకుండా. యూట్యూబ్ అయినా అంతే. యూట్యూబ్‌లో ఊరికే డబ్బులు రావు. మనం ఎంత కష్టపడితే మీరు దీన్నొక జాబ్ లాగా తీసుకుని కరెక్ట్‌గా వీడియోస్ పోస్ట్ చేస్తే, మీరు ఫస్ట్ నుంచి గనక కరెక్ట్‌గా ఉంటే మీకు ఎప్పటికి ఏ ఇష్యూ రాదు. మీరు పెట్టినంత కాలం మీకు రెవెన్యూ వస్తది. మీరు అలా తీసుకోవాలి. అంతేగాని మానిటైజేషన్ అయిపోవాలి, ఏదో ఒకటి పెట్టేయాలి, ఏదో ఒకటి పెట్టేయాలి, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలి. ఇయన్నీ ఏది వర్కౌట్ అవ్వదు. ఈ లైవ్స్ ద్వారా మెయిన్‌గా అసలు ఒక వీక్‌లో 5గురు వచ్చారంటే చూడండి మరి ఎంతమంది లైవ్‌లు చేస్తున్నారు. లైవ్‌లు అసలు అంటే లైవ్‌లు చేయొద్దని కాదు. అదే చెప్తున్నాను కదా! మీకు మోర్ దాన్ హాఫ్ అయినా లాంగ్ వీడియోస్ నుంచి రావాలి. అంటే ఈ లైవ్స్ నుంచి వచ్చే అవర్స్ హెల్ప్ అవ్వాలి ఆ అవర్స్‌కి. అంతేగాని అవే వాచ్ అవర్స్ అనేసరికి మానిటైజేషన్ అయితే అవ్వట్లేదనమాట ఇప్పుడు. అసలు మానిటైజేషన్ అంటే ఎందుకు మనకి? అసలా ఆ కంటెంట్‌కి ఏదైతే ఆ ఛానెల్ ఉందో, ఆ ఛానెల్‌లో ఉన్న కంటెంట్‌కి యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్‌కి ఎలిజిబిలిటీ ఉందా? లేదా? అనేది చూడ్డానికే గదా! అది చూడ్డానికి అన్నప్పుడు మనం ఇలా ఫేక్‌గా వాచ్ అవర్స్ తెచ్చుకుంటే ఎలా ఇస్తారు చెప్పండి మానిటైజేషన్? ఇదివరకు అయ్యింది కూడా స్టార్టింగ్‌లో. మనకేంటంటే మనం చేసే మిస్టేక్సే యూట్యూబ్ రూల్స్ అవుతున్నాయి. ఇక ఒకళ్ళు చేశారంటే చాలు ఇక అదే దారిలో వెళ్ళిపోతా ఉంటారు. అందరూ ఏమాత్రం ఆలోచించకుండా. ఈజీగా ఈజీగా వస్తది అని చెప్పారు అంటే, అది గ్యారంటీగా ఫ్యూచర్‌లో ఏదో ఒక రూల్ వస్తదనే అర్థం. ఇప్పుడు నేను అందుకే చాలామందికి నచ్చను. ఎందుకంటే కష్టపడమని చెప్తాను. అండ్ అంతా కూడా స్ట్రిక్ట్ రూల్స్ చెప్తాను కాబట్టి నేను నచ్చను. పర్లేదు నచ్చకపోయినా ఏం పర్లా. నచ్చేవాళ్ళే చూస్తారు. కరెక్ట్ అనుకునే వాళ్ళే చూస్తారు వీడియోస్. ఏది కూడా అంత ఈజీగా అయితే ఉండదు. మామూలుగా ఈ లైవ్స్ గురించి కూడా వీడియోస్ చేశాను ఇంతకుముందు కూడా. అండ్ ఎన్ని చెప్పినా సరే ఎవరి దోవలో వాళ్ళు వెళ్తున్నారు తప్ప ఊరికే చెప్పేది వింటారు. ఆహా! ఓహో! బావుందంటారు. అంతా బానే ఉంటది. కానీ వాళ్ళు ఏది చేయాలనుకుంటున్నారో అదే చేస్తారు. ఈవెన్ ఇప్పుడు నా ఫాలోవర్స్ వాళ్ళు కూడా అంటే రోజు డైలీ అడుగుతా ఉంటారు. డౌట్స్ అయి అడుగుతా ఉంటారు. వాళ్ళు కూడా ఇట్లా లైవ్‌లు చేసి వాచ్ అవర్స్ తెచ్చుకొని మానిటైజేషన్ అవ్వని వాళ్ళు కూడా ఉన్నారు. ఇదేంటి నేను చెప్పాను కదా! ఇట్లా ఉండకూడదంటే లైవ్స్ చేస్తే వాచ్ అవర్స్ వస్తాయని చేశాము. వేరే ఎవరో చెప్పారు అని చెప్తా ఉంటారు. చెప్తారు ఎవరికి తోచింది, ఎవరికి తెలిసింది వాళ్ళు చెప్తారు. అందరు చెప్పింది మనం గుడ్డిగా ఫాలో అయిపోకూడదు. ఈవెన్ నేను చెప్పేదైనా సరే. నేను చెప్పేదైనా మీరేం గుడ్డిగా ఫాలో అవ్వాల్సిన పని లేదు. మీకు ఆలోచించండి. ఆలోచిస్తే మీకే అర్థమవుతది. ఇప్పుడు ఒక మానిటైజేషన్ అవ్వాలి అంటే ఆ కంటెంట్‌కి ఏదో ఒక వాల్యూ ఉండాలి కదా! ఊరికే డబ్బులెందుకు ఇస్తది యూట్యూబ్ మాత్రం చెప్పండి. ఆ యాడ్స్ డిస్‌ప్లే అయ్యే యాడ్స్ వాళ్ళు కూడా కొన్ని వీడియోస్ పైన యాడ్స్ డిస్‌ప్లే చేయడానికి అలౌ చేయరు. సో, అట్లాంటప్పుడు ఇంక రెవెన్యూ ఎట్లా వస్తది? మానిటైజేషన్ ఎట్లా అవుతది? సో, ఇవన్నీ రూల్స్ కూడా ఏంటంటే జెన్యూన్ క్రియేటర్స్‌కి కరెక్ట్‌గా వీడియోస్ క్రియేట్ చేసే క్రియేటర్స్‌కి బాగా హెల్ప్ అవుతాయి. ఈ రూల్స్ అన్నీ కూడా యూట్యూబ్ పెట్టే రూల్స్ అన్నీ కరెక్ట్ రూల్సే ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే మనం చేసే మిస్టేక్సే రూల్స్ అవుతున్నాయి. మంచేమో రీచ్ అవ్వట్లేదు. ఏయో పిచ్చి పిచ్చి వీడియోలు లేదా ఊరికే అలాగా లైక్ న్యూస్ పేపర్ కట్టింగ్స్ అని ఊరికే మ్యూజిక్ పెట్టేసి అలాంటి వీటికేమో మిలియన్లు వ్యూస్ వస్తున్నాయి. అక్కడ వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఊరికే జస్ట్ నెట్‌లో నుంచి డౌన్లోడ్ చేసి మ్యూజిక్ పెడతాం. సో, దాని గురించి కూడా ఒక అప్డేట్ వచ్చిందిలెండి. నేను చేస్తాను. నెక్స్ట్ వీడియోస్‌లో వస్తది. లేదా ఆల్రెడీ వచ్చుండొచ్చు కూడా వీడియో. సో, కొత్త రూల్స్ రకరకాల రూల్స్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా మనం చేసే మిస్టేక్సే యూట్యూబ్ రూల్స్. ఏది కూడా అతిగా చేయకూడదు. అండ్ ఎక్కువగా ఈ శారీ బిజినెస్ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా లైవ్‌లు చేస్తా ఉంటారు. శారీ బిజినెస్ చేసేవాళ్ళు చెయ్యొచ్చు. కానీ వీళ్ళైనా సరే అతిగా లైవ్స్ అయితే చేయకూడదు. మీకు లాంగ్ వీడియోస్ ద్వారానే వాచ్ అవర్స్ రావాలి. లైవ్స్ ద్వారా వాచ్ అవర్స్ వచ్చినా కూడా ఇదివరకు అయ్యింది. బట్ ఇప్పుడైతే అవ్వట్లేదు. సో, మీరు లాంగ్ వీడియోస్ ద్వారానే వాచ్ అవర్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ లైవ్‌లకి మీకు వాచ్ అవర్స్ వచ్చినా సరే, మీకు ఏది అర్థం కావట్లేదు అంటే గనక మీరు ఈ డిలీట్ చేసేయండి. లైవ్స్ డిలీట్ చేసేయండి. అనవసరమైన లైవ్స్ అన్నీ డిలీట్ చేసేయొచ్చు కదా! కాకపోతే వాచ్ అవర్స్ అయితే తగ్గుతాయి. రీచ్ కూడా తగ్గుద్ది. కాకపోతే మీకు వాచ్ అవర్స్ సరైన వాచ్ అవర్స్ తెలియాలంటే డిలీట్ చేయాల్సిందే. లేదు అంటే మీరు క్రోమ్‌లో డెస్క్‌టాప్ సైట్ సెట్టింగ్స్‌లో చూసుకోవచ్చు. వీడియోస్ వరకు లాస్ట్ 365 డేస్‌లో ఎన్ని వాచ్ అవర్స్ వచ్చినాయి అనేది చూసుకోవచ్చు. దాన్ని బట్టి ఓకే. వీడియోస్‌కి బాగానే వాచ్ అవర్స్ వచ్చినాయి అనుకోండి. బానే ఉంటది. ఇప్పుడు యూట్యూబ్ ఇంతమంది క్రియేటర్స్‌ని ఇంత మేనేజ్ చేస్తుంది అంటే అదేం పిచ్చిది కాదు. మొత్తం అన్నీ తెలుస్తాయి వాళ్ళకి. మన అనలిటిక్స్ ఏంటి? మనకు దేని ద్వారా వాచ్ అవర్స్ వచ్చినాయి? ఏది కూడా మనం యూట్యూబ్‌ని మ్యానిపులేట్ చేయలేము. సో, మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. లైవ్స్ చేసేవాళ్ళు ఇప్పటికైనా ఆపండి. ఆపి లాంగ్ వీడియోస్ క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. ఈ లైవ్స్ చేయడం వల్ల ఏంటంటే, ఆ లైవ్ కోసం రెడీ అవ్వడం, మంచిగా మేకప్ వేసుకొని రెడీ అవ్వడం, కూర్చోవడం అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఇహ వీడియోస్ చేసే టైం ఉండదు, ఇంట్రెస్ట్ ఉండదు. లైవ్ చేసేపాటికి అలసిపోయి
ఆల్రెడీ చెప్తున్నారు ఇవన్నీ. ఈ లాంగ్ వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకేముంటది? అసలు ఛానల్ అంటే ఏంటి? మన టాలెంట్‌ని మనం ప్రూవ్ చేసుకోవాలి. అది లేకుండా మానిటైజేషన్ అయిపోవాలి అనే పరుగులో ఏంటేంటో చేస్తున్నారు అసల. సో, ఇప్పటికైనా లైవ్స్ మాని లాంగ్ వీడియోస్ చేయడానికి ట్రై చేయండి. షార్ట్స్ కంటే కూడా లాంగ్ వీడియోస్ ఎక్కువగా పెట్టండి. కనీసం మనకి టైం ఉంటది. లాస్ట్ 365 డేస్‌లో వాచ్ అవర్స్ అని చెప్పి 1 ఇయర్ టైం ఉంటది కదా!